పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి శుభాభినందనలు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని శీర్షిక నుండి చాలా రకాల అనారోగ్య సమస్యలు, వస్తున్నటువంటి వ్యాధులు, వాటి ద్వారా సంభవించేటటువంటి లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్సా విధానాలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు మనం ఎలాంటి ఆహారం భుజిస్తే మంచిది, అలాగే ఈ రోజుల్లో అందరం చెప్తున్నాము, అందరు డాక్టర్స్ చెప్తున్నారు, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి, అనారోగ్యం పాలైనప్పుడు ఈ రకం జావలు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ప్రతి డాక్టర్ అలాగే చెప్తాడు, జావ తీసుకోండి అంటారు. వాస్తవానికి మరి జావా అంటే ఏంటి, ఎలాంటి జావలు తీసుకోవాలి, ఎలాంటి రసాలు తీసుకోవాలి అనే అనుమానం కలుగుతుంది. ఎలాంటి జావ తీసుకోవాలి, ఎన్ని రకాల జావలు ఉన్నాయి అసలు అని చెప్పేసేటటువంటి అనుమానం వచ్చే అవకాశం అందరికీ ఉంది. వాస్తవానికి జనాలకు తెలిసిన జావ ఒకటి, రాగి జావ, రాగి మాల్ట్ అని దొరుకుతుంది, రాగి జావ అని తెలుసు. అది కాదు, అసలు చాలా రకాల జావలు ఉన్నాయి. ఒక్కో రకమైన జావ ఒక్కొక్క రకమైనటువంటి అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, మన శరీరానికి రకరకాల పుష్టిని కలిగజేస్తాయి. మరి ఎన్ని రకాల జావలు ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాం. అందరికీ తెలిసినటువంటి రాగి జావ గురించి ముందు తెలుసుకుందాం. రాగి మాల్ట్, రాగి జావ అని అందరికీ తెలుసు. అది వాస్తవానికి ప్రతి మనిషి రోజు సప్లిమెంట్ ఫుడ్ లాగా తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ పిండి లేదా రవ్వలాగా వేసేసి ఓ గ్లాసు నీళ్లు పోసి ఉడికించేసినట్లయితే దాన్ని రాగి జావా అంటాము. పంచదార కానీ లేదా ఉప్పు వేసుకొని కానీ ఒక టంబ్లర్ తాగేసేయచ్చు. గ్లాస్ నీళ్ళకి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ రాగి పిండి కలిపి తయారు చేసిన దాన్ని రాగి జావా అంటాము. అలా ఆ విధంగా సప్లిమెంట్ ఫుడ్ మాత్రమే అలా తీసుకోవాలి. అంటే పాలు, టీ, కాఫీకి బదులుగా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు జనాలంతా, నేను రాగి జావ తాగా అని చెప్పేసేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈ మాత్రం తింటాము, ఈ మాత్రం ఉప్మా, లేదా 4 పూరీలు, 2 చపాతీలు, 2-3 వడాలు, ఇలా ఈ విధంగా తింటాము. అలా ఆ ప్లేస్లో ఒక 2 స్పూన్స్ రాగి జావ ఎలా సరిపోతుంది? ఉదయం తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్ అవర్ వరకు మనం కాపాడగలగాలి, అంటే ఆపగలగాలి, శక్తిని ఇవ్వగలగాలి. మరి చాలామంది ఏం చేస్తున్నారు, నేను జావ తీసుకున్నాను ఇంకేం అక్కర్లేదని వెళ్ళిపోతున్నారు. అది పూర్తిగా అసంబద్ధ చర్య. దీన్ని ఆహార నియమాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అని చెప్తాం. ఎలా అంటే టీ, కాఫీ, పాలకు బదులుగా రాగి జావ తీసుకోండి, అంతేకాని బ్రేక్ఫాస్ట్ బదులుగా కాదు, లంచ్కి బదులుగా కాదు. సప్లిమెంట్ ఫుడ్, ఉపాహారం, మనం తీసుకునే ఆహారంతో పాటు దీన్ని తీసుకోండి, అంతేకాని పూర్తిగా ఆహారం మానేసి దీన్ని తీసుకోకండి. జావలు ఏవైనా అంతే, ఆ విధంగానే తీసుకోవాలి. ఇది రాగి జావ, ప్రతి వ్యక్తి తీసుకోవచ్చు, సమస్య లేదు. అలాగే కార్న్ సూప్, ప్రతి స్టార్ హోటల్లో కార్న్ సూప్ తెలుస్తుంది, టమాటో సూప్, ఈ 2 సూప్స్ అందరికీ తెలుసు, తప్పకుండా తెలుసు. వెళ్ళగానే ప్రతి డిన్నర్లో కార్న్ సూప్ ఉంటుంది, లేదా టమాటో సూప్ ఉంటుంది, తప్పకుండా మెనూలో కనబడుతుంది మనకి. కానీ ఇళ్ళల్లో తక్కువ. ఏం లేదు, మక్కపిండితో తయారు చేసినటువంటి సూప్ లేదా మక్కలు ఉడికించి తయారు చేసినటువంటి దాన్ని కార్న్ సూప్ అంటాం. ఆ విధంగా మనం ఇళ్ళల్లో తయారు చేసుకోవచ్చు, వాడవచ్చు. అది కూడా మంచి పౌష్టికమైనటువంటి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కలిపినటువంటి ఆహార పదార్థం కార్న్ సూప్. కాబట్టి ప్రతి ఆరోగ్యవంతుడు కూడా కార్న్ సూప్ సేవించవచ్చు. ఇందాకే చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్తో పాటు సేవించాలి, అంతేకాని బ్రేక్ఫాస్ట్గా బదులుగా కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆరోగ్యానికి మంచిది, అందరూ ఆరోగ్యవంతులు కూడా తీసుకోవచ్చు. ఇంకా రైస్ వాటర్ అంటే
బియ్యం నూకతో తయారు చేసినటువంటి జావా అంటారు. అలాగే గోధుమతో చేసినటువంటి జావా అంటే గోధుమ నూక, గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి జావా అంటారు. అలాగే జొన్న నూకతో తయారు చేసినటువంటి జావా, జొన్న అంబలి లేదా జొన్న జావా అంటారు. వాడుక భాషలో జొన్న అంబలి అంటారు. ఇవన్నింటినీ అంబలి అనే అంటారు మామూలు భాషలో. జావా అని ఒక మాదిరిగా చెప్తాము, సూప్స్ అని చాలా ఇప్పుడు చెప్తున్నాం. అంతేగాని వాడిని అంబలి లేదా జావా అని అనొచ్చు. సరే, ఏదైతేనే గోధుమ జావా ఏదైతే ఉందో మనకు అనారోగ్యం సంభవించినప్పుడు, జ్వరం కానీ ఇత్యాది రకాల అనారోగ్యం సంభవించినప్పుడు జావా ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే తేలిగ్గా జీర్ణమవుతుంది, జీర్ణాశయానికి రెస్ట్ అవసరం. మనకు జ్వరం వస్తుంది అన్నప్పుడు జీర్ణాశయం పైన బరువు పడకూడదు, కానీ శక్తి కావాలి. ఎలా మరి అంటే ఇలాంటి జావా లాంటి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలను ఇచ్చినట్లయితే తొందరగా జీర్ణమవుతుంది, మన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది, శరీరం నిస్తారం నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి గోధుమ జావ లాంటిది ఎక్కువ సమయాలు ఎక్కువ సార్లు ఇవ్వాలి. ఉదయం ఒకసారి జావ ఇవ్వండి, పాలు ఇవ్వండి ఒకసారి, అలాగే మళ్ళొకసారి జావ ఇవ్వండి. ఇలా దినచర్యలో దినమంతా 2-3 రోజులు రకరకాల జావ మార్చి ఇవ్వండి. ఒకసారి ఉదయం గోధుమ జావ ఇవ్వండి, తర్వాత పాలు ఇవ్వండి, ఒకసారి కాఫీ ఇవ్వండి, మళ్ళీ సాయంత్రం జావ ఇవ్వండి, నైట్ అలాగే ఇవ్వండి. రెండవ రోజు బియ్యం జావ, రైస్తో తయారు చేసిన అంటే వరి నూకతో తయారు చేసినటువంటి జావ ఇవ్వండి, లేదా జొన్నతో తయారు చేసిన జావ ఇవ్వండి. అప్పుడు కార్న్ సూప్ అంటే మక్క సూప్ కూడా ఇవ్వచ్చు. మొదటి 2 రోజులు గోధుమ జావ ఒకరోజు, రెండవ రోజు మూడవ రోజు నుంచి వరి నూకతో తయారు చేసినటువంటి జావ ఇవ్వండి. ఆ విధంగా ఇచ్చినట్లయితే మనం తొందరగా ఏ వ్యాధి బారిన పడినా తొందరగా కోలుకునే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తి మనకు వచ్చే అవకాశం ఉంది. మనం తీసుకునేటటువంటి లిక్విడ్ డైట్ త్వరగా శరీరానికి పడుతుంది, దాని ద్వారా శక్తి తొందరగా వస్తుంది. కాబట్టి మనం ఏ పనైనా తేలిగ్గా చేయగలుగుతాము. మనం తీసుకున్న ఔషధాలు కూడా త్వరగా మన శరీరానికి పడతాయి, వ్యాధిని తొందరగా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఇలా తయారు చేసిన జావలను, సూప్స్ని ఇవ్వండి. ఇచ్చినట్లయితే శరీరం తొందరగా నిస్తారం నుండి అంటే అనారోగ్యం బారి నుండి తొందరగా బయటపడుతుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు గోధుమ నూక, వరి నూక ఈ విధంగా ఇవ్వచ్చు. జొన్న రవ్వతో తయారు చేసిన జావ కూడా ఇవ్వచ్చు. అలాగే వెజిటేబుల్ సూప్స్ 3వ రోజు 4వ రోజు నుంచి వెజిటేబుల్ సూప్స్, క్యారెట్ సూప్ కానీ, టమాటో సూప్ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్స్. క్యారెట్స్ ఇన్ని ముక్కలు తీసుకొని బాగా ఉడికించి అందులో కొన్ని బంగాళదుంపలు, ఆలుగడ్డ దుంపలు వేసి బాగా ఉడికించి తయారు చేసి ఇస్తే చాలా ఎక్కువ శక్తి వస్తుంది, ఎముకల్లో బలం చేకూరుతుంది. ఇన్ని ఆలుగడ్డ ముక్కలు, ఇన్ని క్యారెట్ ముక్కలు, ఇన్ని బీట్రూట్ ముక్కలు వేసేసి బాగా ఉడికించి ముక్కల్ని కూడా అందులో మెదిపేసి లిక్విడ్లా చేసి మార్నింగ్ 1 టంబ్లర్, ఈవినింగ్, మధ్యాహ్నం అలా ఆ విధంగా రోజు ఒక 3 గ్లాసెస్ ఇచ్చినట్లయితే ఎముకల్లో కూడా బలం తొందరగా వస్తుంది, రక్తం త్వరగా పుడుతుంది, శరీరానికి జీవన శక్తి ఎక్కువ వస్తుంది. కనుక మన వ్యాధి నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది, తేలిగ్గా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసినటువంటి సూప్ ఇవ్వండి. 3 రకాల దుంపలను ఉపయోగిస్తాం అక్కడ, బంగాళదుంపలు, బీట్రూట్, క్యారెట్. ఈ విధంగా ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా టమాటో సూప్ కూడా ఇవ్వచ్చు. దీనివల్ల నోరు రుచిగా ఉంటుంది. ఎందువల్ల అంటే జ్వరం వచ్చినా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు నోటి రుచిని కోల్పోతాం కనుక ఆహారాన్ని తీసుకోవడం అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి టమాటా లాంటి సూప్ ఇవ్వడం సర్వత్రా శ్రేయస్కరం. అలా ఇచ్చినట్లయితే కూడా నాలికకు రుచి వస్తుంది, మనం ఏ ఆహారమైనా కూడా తినడానికి కోరిక పుడుతుంది. కాబట్టి మెల్లమెల్లగా ఆహారాన్ని ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజులో 1-2 సార్లు టమాటా సూప్ ఇవ్వడం కూడా చాలా మంచిది. అలా కాక ఆకుకూరలతో తయారు చేసినటువంటి సూప్స్ కూడా ఇవ్వచ్చు.
తోటకూర కానీ, పాలకూర, బచ్చల కూర, ఇలా కొన్ని ఇంత ఆకుకూర వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించేసి కాస్త చిటికెడు పెప్పర్ పౌడర్, ఒక 2 చిటికల సాల్ట్, టేబుల్ సాల్ట్ వేసి కలిపి తాగించినట్లయితే చాలా త్వరగా శక్తి పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆకుకూరలతో తయారు చేసినటువంటి సూప్ ఇవ్వచ్చు. అలాగే కూరగాయలతో తయారు చేసినటువంటి సూప్, సోరకాయ కానీ లేదా చిక్కుడుకాయ కానీ ఇలాంటివి ఉడకబెట్టించినా కూడా మంచి పుష్టి, శారీరక పుష్టి, ఖండ పుష్టి లభిస్తుంది. తద్వారా అనారోగ్యం బారి నుండి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల సూప్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి ఎలాంటి అనారోగ్యం కలిగితే ఎలాంటి సూప్స్ ఇవ్వాలి, ఎలాంటి జావా ఎప్పుడు తాగించాలి అనేది మనం చెప్పుకున్నాం. అలా చేయవచ్చు. ఇంకా ముఖ్యమైనటువంటి జావా చెప్తాను. సగ్గుబియ్యం జావా అందరికీ తెలుసు, సాబ్ధాన్ బియ్యం అంటాం. విరేచనాలు బాగా కలిగినప్పుడు, నీటి విరేచనాలు కానివ్వండి లేదా రక్త విరేచనాలు కానివ్వండి, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏది తిన్నా ఒంటికి పట్టదు, వామిటింగ్ వస్తుంది. ఇలాంటి సందర్భాలలో మనం ఎన్ని మందులు వాడినా వాటికి తోడుగా ఆహారం కావాలి. మరి ఎలాంటి ఆహారం తినాలి? భోజనం చేస్తే కడుపులో నొప్పి ఉంటుంది, జీర్ణం అవ్వదు, మోషన్స్ వస్తుంటాయి, చాలా ప్రమాదభరితంగా ఉంటుంది, అవస్థ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సగ్గుబియ్యం జావా అంటే సాబ్ధాన్ బియ్యం అని వాడుక భాషలో చెప్తుంటాము. ఐకాన్ తీసుకొని నీళ్ళు ఎక్కువ వేసి ఉడికిస్తే తద్వారా వచ్చినటువంటి గంజి, సాబ్ధాన్ గంజి అంటాం లేదా సగ్గుబియ్యం జావా అంటాం. అలా తీసుకొని కాస్త అందులో టేబుల్ సాల్ట్ వేసి రోజుకు 2 నుండి 3 సార్లు తాగించినట్లయితే విరేచనాలు తొందరగా తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటుగా శరీరంలో సత్వ వచ్చే అవకాశం ఉంది. ఒంట్లో నుండి వెళ్ళిపోయిన నీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సగ్గుబియ్యం జావా, సాబ్ధాన్ గంజి అంటారు. ఇది విరేచనాలు సంభవించిన పరిస్థితుల్లో తొందరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన జావా కానీ సూప్స్ కానీ మనకు అనారోగ్య బారిన పడినప్పుడు ఏ సూప్ను ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి ఉన్నాము, ఆ విధంగా తీసుకుని అనారోగ్య లక్షణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా ఎలాంటి జావ తీసుకున్నా, ఎలాంటి కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తీసుకున్నా మన ఆరోగ్యానికి సర్వత్రా శ్రేయస్కరం. ఇంకా పర్టికులర్గా క్యారెట్ సూప్ కానీ, టమాటో సూప్ వీక్లీ థ్రైస్ మనం తప్పకుండా ఆరోగ్యవంతులను తీసుకున్నా కూడా కంటి చూపు పెంపొందించుకునే అవకాశం ఉంది. అవసరమైతే ప్రతిరోజు క్యారెట్ సూప్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇన్ని క్యారెట్ ముక్కలు గ్లాసు నీళ్ళు వేసి బాగా ఉడికించేసి ఆ రసాన్ని రోజు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే కంటి చూపు పెంపొందించుకునే అవకాశం ఉంది. అలాగే టమాటో సూప్ కూడా ప్రతిరోజు తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. క్యారెట్ అయినా టమాటో అయినా బీటా కెరోటిన్ లెవెల్స్ పెరుగుతాయి, విటమిన్ కే, ఏ పెరుగుతుంది. తర్వాత రక్త వృద్ధి ఎక్కువగా ఇతోధికంగా పెంపొందే అవకాశం ఉంది. రక్త వృద్ధి బాగా జరిగిన పరిస్థితుల్లో శరీరం పూర్తి స్థాయిలో అనారోగ్యంను తట్టుకునే విధంగా తయారవుతుంది. దానిని యాంటీబాడీ ప్రొటెక్షన్ అని అంటారు. అంటే వ్యాధి నిరోధక శక్తిని మన శరీరం పూర్తి స్థాయిలో కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆరోగ్యవంతుడు కూడా ఒకరోజు క్యారెట్ సూప్, ఒకరోజు ఈ విధంగా కారం సూప్, ఈ విధంగా మార్చి రోజు ఒక రకం సూప్ తాగినట్లయితే కూడా మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా మనని కాపాడే అవకాశం ఉంది. అలా రోజులో ఒకసారి ఏదో ఒక సూప్ తీసుకోండి, ఏదో ఒక రకం జావ తాగండి. దానివల్ల మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఆరోగ్యవంతులు కూడా తీసుకోవాల్సినటువంటి కూరగాయల రసాలు లేదా ఈ ధాన్యంతో తయారు చేసినటువంటి సూప్స్ కూడా, జావాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి నిరభ్యంతరంగా ఏమాత్రం ఆలోచించకుండా, అనుమానం లేకుండా
ఈ పైన చెప్పినటువంటి సూప్స్ని కానీ జావా కానీ సేవించవచ్చును. ఇలా సేవించినట్లయితే మనం ఎలాంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండదు. అలాగే అనారోగ్య బారిన పడినా కూడా తొందరగా కోలుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఆహార నియమాలను పూర్తిగా అన్ని సూప్స్ గురించే తెలుసుకున్నాం కనుక మన అవసరానికి బట్టి మనం జాగ్రత్తగా జీవించడానికి రోజు ఒక రకమైనటువంటి సూప్ తీసుకోండి. తీసుకున్నట్లయితే అన్ని రకాల ప్రోటీన్స్, అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇత్యాది మూలకాలు, అన్ని రకాల ప్రోటీన్స్ మనకి మన శరీరానికి అందుతాయి. కాబట్టి మంచి శరీర పోషణ జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక శక్తి మన శరీరానికి లభిస్తుంది. కాబట్టి ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి చేరవు అని చెప్పొచ్చు. కాబట్టి అందరూ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి మనిషి ఇందులో ఉన్నటువంటి ఏదో రకమైనటువంటి జావ కానీ సూప్స్ కానీ నిరభ్యంతరంగా సేవించవచ్చు. ఇవి సేవిస్తూ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చును. ఇలా నిరభ్యంతరంగా మనం నిర్విరామంగా వీటిని సేవిస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో మన ఆరోగ్యం బాగుంటుంది. శారీరక బరువు మామూలుగా కంట్రోల్లో ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థాయిలో ఉంటుంది. శారీరక బరువు పెరగకుండా ఉంటుంది. అలా అని పూర్తి తగ్గిపోకుండా సమస్థాయిలో మన వయసుకు ఎత్తుకు తగ్గంత బరువు ఉండేలాగా శరీరాన్ని నిలకడగా ఉంచుతాయి. మన శరీరానికి అవసరమైనటువంటి మోతాదులో మన శరీర బరువును ఉంచుతాయి. అవసరమైనటువంటి శక్తిని తక్షణ సమయంలో అందిస్తాయి. కాబట్టి ఇలాంటి ఈ పద్ధతులన్నింటినీ పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. ఇలా సూప్స్ ఏవైనా కూడా అందరం అన్ని వేళల్లో సేవించడం మంచిది. అలాగని సూప్స్ సేవిస్తూ భోజనాన్ని మానేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం టిఫిన్ చేయడం మానివేయడం కానీ చేయకూడదు. అలాగే డిన్నర్, రాత్రి భోజనాన్ని మానివేయడం చేయకూడదు. టిఫిన్ చేస్తూ, అలాగే మధ్యాహ్నం భోజనం చేస్తూ, సాయంత్రం స్నాక్స్ తింటూ, రాత్రి భోజనం కూడా చేయాలి. ఇవన్నీ మధ్యలో బిట్వీన్ తీసుకోవాలి. సూప్స్ ఇవన్నీ ఏవైతే చెప్పామో, వెజిటబుల్ సూప్ కానివ్వండి, జావా కానివ్వండి, ఈ కార్న్ సూప్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా మధ్య తీసుకుంటూ ఉండాలి. అంతేకాని ఇవి తీసుకున్నామని భోజనం మానేయడం, లేదా టిఫిన్ మానేయడం, రాత్రి డిన్నర్ మానేయడం చేయకూడదు. అలా చేయడం వల్ల ఈ సూప్స్ ద్వారా పూర్తి స్థాయి శక్తి మనకు అందదు. అవన్నీ తింటూ రోజువారీ ఆహార పదార్థాలు తీసుకుంటూ వాటితో పాటు ఇవి తీసుకోండి. అందుకే సప్లిమెంట్ ఫుడ్ అంటాం వీటిని. ఇలా తీసుకున్నట్లయితే మనకి బాగుంటుంది. ఇలాంటి సూప్స్ తీసుకోవడం వల్ల నోట్లో అధికంగా లాలాజలం ఊరుతుంది. దీనివల్ల కఫం తగ్గుతుంది. ఇంకొక రకమైనటువంటి మంచి సూప్ చెప్తాను. ఇదేంటంటే ఇమ్లీ, చింతపండుతో తయారు చేస్తారు. కొంత చింతపండు, మిరియం పౌడర్ వేసేసి బాగా మరిగించి తయారు చేస్తారు. రసం అని అంటారు. ఇలా తయారు చేసిన రసం ద్వారా జలుబు, కఫం, శ్లేష్మం తగ్గిపోతుంది. ఎప్పుడైనా జలుబు చేసిన, కఫం, దగ్గు బాగా ఉన్నప్పుడు మిరియాల రసం అని చెప్పేసి అంటాము. చారుతో తయారు చేస్తారు. చారు అన్నం అంటారు. మరగబెట్టిన చారు అలా తయారు చేసి వాడినట్లయితే 2 పూటలు 3 పూటలు తిన్నట్లయితే గొంతులో ఉన్నటువంటి కఫము, శ్లేష్మం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీని ద్వారా జలుబు, రొంప తొందరగా తగ్గే అవకాశం ఉంది. సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఇలా చాలా రకాల రసాలు ఇవి ఉన్నాయి కనుక వీటిని చాలా జాగ్రత్తగా మనకు అనుకూలంగా వాడుతూ, అలాగే వీటితో పాటు మనం నిత్యం తీసుకునేటటువంటి ఆహార సేవన విధానంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. వాటితో పాటుగా వీటిని సేవించండి. రసాల గురించి చెప్తాను. దట్ ఈజ్
బార్లీ గింజలు, బార్లీ విత్తనాలు అంటారు. వీటిని ఇవి గోధుమల్లాగా ఉండి తెల్ల రంగులో ఉంటాయి. వీటిని బార్లీ విత్తనాలు అంటారు. ఈ బార్లీ గింజలు ఒక 2 స్పూన్స్ తీసుకొని బాగా ఉడికించి వీటి ద్వారా వచ్చినటువంటి రసాన్ని తాగినట్లయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బాగా ఉత్పత్తి చెందుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బుల బారిన పడ్డ వాళ్ళకి, కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు బార్లీ నీళ్ళు రోజుకు 2 నుంచి 3 సార్లు తాగినట్లయితే కిడ్నీలో ఏర్పడినటువంటి స్టోన్స్ త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది. అంటే మందులతో పాటుగా బార్లీ నీళ్ళని తాగాలి. అలా చేసినట్లయితే మూత్రపిండాల వ్యాధి, స్టోన్సే కాక మూత్రంలో ఇంకా ఇతరత్ర జబ్బులు కూడా ఉంటాయి. మూత్రంలో మంట రావడం, లేదా మూత్రంలో చీము కణాలు రావడం, ఇలాంటివి ఇత్యాది మూత్రదోషాలు ఉంటాయి. అలాంటివి సంభవించినప్పుడు ఈ బార్లీ నీళ్ళు తాగినట్లయితే చాలా వరకు వాటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఉలువలు అంటారు, మన దగ్గర తక్కువ కానీ ఉలువచారు అని చెప్పేసి అంటుంటారు. అలా చారులా కాకుండా ఉలవ కట్టు అని, జస్ట్ ఉలవల్ని ఉడికించి, నీరు వేసి ఉడికించి ఆ నీటిలో కాస్త టేబుల్ సాల్ట్ వేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా లివర్ జబ్బులు, జాండిస్, పసిరికలు వచ్చినప్పుడు ఈ ఉలువచారు ఇతోధికంగా పనిచేస్తుంది. అది ఎవరికి తెలియదు. ఉలువ కట్టు జస్ట్ ఉలువలు వేసి ఉడికించి ఆ నీటిలో కాస్త ఉప్పు వేసేసుకొని ఉదయం సాయంత్రం మెత్తటి అన్నంతో మనం భోజనం చేసినట్లయితే లివర్ జబ్బుల బారి నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంది. పసిరికలు, జాండిస్ అంటే రకరకాల పసిరికలు ఉన్నాయి. ఎలాంటి పసిరికల బారిన పడినా కూడా ఈ ఉలువచారు వల్ల తొందరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పసిరికల బారిన పడ్డవాళ్ళు ఉలవచారును ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఉలువ కట్టును, ఉలువచారు కాదు, ఉలువ కట్టు అలా తీసుకోవడం చాలా మంచిది. ఉలువచారు అంటే అందులో కారం, మసాలా, గిసాలా అవన్నీ వేస్తారు. ఉలువ కట్టు అంటే అందులో ఏం వేయరు, జస్ట్ ఉలువలు వేసి ఉడికిస్తారు. అందులో టేబుల్ సాల్ట్ వేసి తీసుకోవాలి. అది బాగా పనిచేస్తుంది. అంతేకాక ఈ ఉలువచారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా బాగా పనిచేస్తుంది. స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, ఈ వెరికోసిస్ వెయిన్స్ ఈ మధ్య చాలామందికి వస్తున్నాయి, కాళ్ళు పట్టేయడం అది. అలాంటి వాళ్ళకి ఉలువచారు బాగా పనిచేస్తుంది. కాబట్టి మేము ఉలువచారు, ఉలువకట్టు ఇవి ఇతోధికంగా పనిచేస్తున్నాయి. ఈ విధంగా అందుకే మనం అనుకుంటాం తేలిక ఆహారం జావ తీసుకోండి, అది సింపుల్గా చెప్తుంటాం వైద్యులు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది, ఎలాంటి జావ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇన్ని రకాల జావలు, ఇన్ని రకాల కూరగాయల రసాలని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని మనం చర్చించుకొని ఉన్నాము. ప్రతి ఆరోగ్యవంతుడు కూడా తీసుకోవాల్సినటువంటి సూప్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రతివారు వాడుతూ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ అనారోగ్య బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.